అధ్యాయం స్మృతుల రాశి. టాపిక్: రుణానుబంధం. భౌతికమైన స్మృతుల రంగుల బల. వేగంగా మారిపోతున్న ప్రపంచంలో దీర్ఘకాలం పాటు నిబద్ధతగా ఉండే మానవ సంబంధాల పాత్ర ఏమిటి? అవి ఎంతవరకు అవసరం? అలాంటి నిబద్ధతకు అసలు ఈ కాలంలో ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? ఈ ప్రశ్నలు నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. ఇవి సాంఘిక సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలుగా పైకి కనిపించిన వీటిలో కర్మకు సంబంధించిన పార్శ్వం కూడా దాగి ఉంది. వివాహాలు ఇత్యాది దీర్ఘకాల నిబద్ధత గల సంబంధాలు అనేవి సాంఘిక పరమైన ఏర్పాట్లు కనుక వాటి ప్రయోజనం కూడా కేవలం సాంఘిక ప్రయోజనం. కానీ మానవ శరీరానికి ఉన్న జ్ఞాపక శక్తి అపారమైంది. ఈ జ్ఞాపక శక్తి వల్ల కలిగే చిక్కుముళ్ళు కూడా ఎక్కువే. ఇవి నైతికతకు సంబంధించిన విషయం కాదు. ఇది అతి వివేకవంతమైనది. మీ శరీరం స్మృతులతో నిండి ఉంది. దానికి సంబంధించిందంతా దాని రూపం, రంగు, స్వభావం, లక్షణాలు ముందుగా ఏర్పడి ఉన్న ప్రోగ్రామింగ్ ఫలితం అమరిందే. అందుకే మీ ముత్తవ్వ గారి మోకాల నొప్పులు మీ మోకాళ్ళలో కూడా భద్రంగా నిక్షిప్తమయ్యాయి. మీకు ఎన్నో తరాల వెనుక పూర్వీకుడైన వానరుడి లక్షణాలు ఇన్నాళ్ల తర్వాత కూడా చెరిగిపోకుండా మీలో మిగిలి ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఇంతకు ముందే మనం చూసినట్టు శారీరకమైన స్మృతులు అన్ని స్థాయిల్లోనూ పనిచేస్తాయి. కానీ వీటిలో ఎక్కువ భాగం, ముఖ్యమైన భాగం భౌతిక స్మృతులు. అంటే మనసుకు, ప్రాణశక్తికి సంబంధించినవి కావు. శరీరంలో ఉండే ఈ కేవల శారీరక సంబంధమైన స్మృతులను రుణానుబంధం అంటారు. ఇవి ఇంతకు ముందే మనం చూసినట్టు రక్త సంబంధాలకు సంబంధించినవి, మరీ ముఖ్యంగా లైంగిక సంబంధాల ఫలితంగా ఏర్పడేవి. శారీరకమైన సాన్నిధ్యం, ప్రధానంగా లైంగిక పరమైన సాన్నిహిత్యం ఏర్పడిన చోట శరీరం ఆ స్మృతిని చాలా గాఢంగా నమోదు చేస్తుంది. అందుచేత దీర్ఘకాలిక నిబద్ధత గల మానవ సంబంధాలు ఏర్పరచుకునే ఆనవాయితీ ఏ సమాజంలో ఏర్పడి ఉన్నా అది గొప్ప మేధాశక్తితో ఏర్పడింది. దీర్ఘకాల నిబద్ధతల వెనుక ఉన్న తర్కం సరళమైంది. వ్యక్తుల భౌతిక సమాగమాలలో పెద్ద ఎత్తున స్మృతుల వినిమయం జరుగుతుంది. ఎక్కువ మందితో భౌతిక సమాగాల ముద్రలు ఏర్పడుతూ ఉంటే మీ స్మృతుల వ్యవస్థలో ఒక గందరగోళం ఏర్పడుతుంది. స్మృతి వ్యవస్థలో చిక్కుముళ్ళు ఏర్పడిన కొద్దీ మీ జీవితాన్ని స్థిరంగా, కుదురుగా ఉంచడం కష్టమైపోతుంది. రుణానుబంధంలో తప్పేమీ లేదన్న విషయం తగినంతగా నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదాహరణకు, దంపతుల మధ్య రుణానుబంధమే లేకపోతే తరువాతి తరాల పరంపర అనేదే ఉండదు. తల్లి బిడ్డల మధ్య రుణానుబంధమే లేకపోతే బిడ్డ బతికి బట్ట కట్టడమే ఉండదు. అందుచేత ఈ రుణానుబంధాలు చిక్కుముళ్ళుగా మారకుండా సహాయకారిగా ఉండేలా చూసుకోవటం ఎలా అన్నదే ప్రశ్న. మరో విధంగా చెప్పాలంటే, ఓ సంబంధం బంధనంగా, బానిసత్వంగా మారకుండా చూసుకోవటం ఎలా? ఈ రుణానుబంధాన్ని సరళీకృతం చేయటం ఆధ్యాత్మిక సాధకులకు మరీ ముఖ్యం. ఎందుకంటే జిజ్ఞాసపు అంతిమ లక్ష్యం భౌతికతను అధిగమించటం. మరి అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు శరీరాన్ని బరువులు, తొడుగులు లేకుండా ఉంచుకోవటం మంచిది కదా. స్మృతుల భారం ఎక్కువగా లేకుంటే మంచిది. భౌతిక, శారీరక స్మృతులు కనిష్ట స్థాయిలో ఉంచితేనే ఆధ్యాత్మికత వికసించగలదు. శారీరకమైన స్మృతులతో చాలా చిక్కులే వస్తాయి. లైంగిక సంయోగం మానవుల మధ్య రుణానుబంధాన్ని గరిష్ట స్థాయిలో ఏర్పరుస్తుంది. ఈ స్మృతి వినియోగంలో స్త్రీ శరీరానికి గ్రహణశీలత ఎక్కువ కనుక అది పురుష శరీరం కంటే ఎక్కువ గాఢంగా భౌతిక సాన్నిహిత్యపు స్మృతులు నమోదు చేసుకుంటుంది. ఆ స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఈ స్మృతుల్లో చాలా భాగం ఆ బిడ్డకు కూడా బదిలీ అవుతుంది. దీనివల్లనే మనం తరచుగా ఒక విచిత్రం చూస్తుంటాం. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్న సమయంలో
ఆమె జీవితంలో ఆమె భర్త ప్రాధాన్యం తగ్గిపోతుంది. కారణం, ఆ దశలో ఆమె నుండి సృష్టి కాబోతున్న నూతనత శరీరానికి జన్యు స్మృతులు, కర్మ సంబంధమైన స్మృతులు ఎంతో పెద్ద ఎత్తున బదిలీ అవుతూ ఉండటమే. అంతకు పూర్వం ఆమె తన సహస్రుడి పట్ల చూపిన గ్రహణ శక్తికి బదులుగా ఇప్పుడు ఆమె తన సంతానానికి భౌతిక స్మృతులను బదిలీ చేసే కొత్త పాత్ర పోషిస్తున్నది. స్త్రీలు మరొక విషయం కూడా గమనిస్తూ ఉంటారు. గర్భధారణ జరిగిన తరువాత అంతకు ముందు తమ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం వహించిన తమ తల్లిదండ్రులు మొదలైన వారి పట్ల కూడా వాళ్ళ అనుభూతుల్లో, భావనలలో అంతకు మునుపు ఉండే తీవ్రత తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో ఇతర సంబంధ బాంధవ్యాల్లో ఉండే భావోద్రేకత కూడా తగ్గిపోతుంది. ఇది ప్రకృతి వ్యవస్థ పనిచేసే తీరు. తల్లిదండ్రులతో సంబంధాన్ని మరీ ఎక్కువగా స్మృతిలో ఉంచుకున్న శరీరం భిన్నమైన జన్యు సామాగ్రితో పుట్టబోయే బిడ్డకు ఇవ్వవలసిన రీతిలో ఆశ్రయం ఇవ్వలేదు. స్మృతుల మోతాదు మరీ ఎక్కువైతే కూడా శరీరంలో సంఘర్షణలు తప్పవు. సంస్కృతంలో కుల వేదన అనే పదబంధం ఉందని మనం ఇంతకు ముందు అనుకున్నాం. అంటే మన తెగ అంతరికి సంబంధించిన స్మృతులు మనలో చోటు చేసుకుని ఉంటాయి. మీ తెగకు చెందిన మీ వారి దుఃఖాలకు సంబంధించిన లోతైన భౌతికమైన స్మృతులన్నిటినీ మీ శరీరం మోస్తూ ఉంటుంది కనుక అది వాటికి అనుగుణంగా ఉండే పద్ధతిలో ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తుంది. మీరు మీ వ్యవస్థను మరింత రుణానుబంధంలో మరీ క్లిష్టతరం చేసుకున్నారంటే దానివల్ల అపరిమితమైన దుఃఖం కలగవచ్చు. శరీర సంబంధమైన స్మృతులు, మనస్ సంబంధమైన స్మృతుల మధ్య భేదాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మనసుకు స్మృతులు ఏర్పడేటప్పుడు అందులో కొంత విచక్షణ, వివేచన ఉంటాయి. శరీర సంబంధమైన స్మృతులు పోగుపడేటప్పుడు అలాంటి విచక్షణ ఉండదు. ఆహారం విషయం ఉదాహరణంగా తీసుకోండి. మీ మనసు ఆ ఆహారం పుష్టికరమైనదేనా అని విచక్షణ చేయగలదు. శరీరం కేవలం రుచిని బట్టి పోతుంది. తర్వాత ఆ ఆహారం వల్ల పుష్టి కలగవచ్చు లేదా రోగమైనా రావచ్చు. శారీరక సంబంధాల విషయంలోనూ అంతే. అవతలి మనిషి గురించి మనసుకైతే కొంత విచక్షణ ఉంటుంది, శరీరానికి ఉండదు. అది అన్ని బంధాలను స్వీకరించేస్తుంది. అయితే శరీరానికి, మనసుకు లేని ఒక శక్తి ఉంది. శరీరం కనబడుతున్న విషయాన్ని యథాతథంగా గ్రహించగలదు. మనసు లెక్కలు, అంచనాలు, మూల్యాంకనాలు, ఉజ్జాయింపులు బాగా చేస్తుంది కానీ అది గ్రహణ శక్తి గల ఇంద్రియం కాదు. శరీరం చేత గ్రహించబడిన విషయాలను బుద్ధి విశ్లేషించి వివరణ చెప్తుంది. శరీరానికున్న ఆ విషయ గ్రహణ శక్తిని మరింత పదును పెట్టడమే యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనం. మీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ నిండిపోతే అందులోకి మరే విషయం ఎక్కించలేం. కానీ స్మృతి సామర్థ్యం పూర్తిగా వినియోగం అయిపోయింది. శరీరంలో అనవసరమైన స్మృతి సామాగ్రిని నింపకుండా ఉంటే అదొక మహత్తరమైన సాధనం అవుతుంది. యోగ సాధన వల్ల మీకు భౌతిక స్మృతుల పరిమాణాన్ని తగ్గిస్తే మీ శరీరం శక్తివంతమైన విషయగ్రహణ సాధనంగా మారుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు నా ముందు ఒక ఆహారపు పళ్ళెం ఉందనుకోండి. దాని మీద ఊరికే చేతులు ఉంచి ఆ ఆహారం నా వ్యవస్థకు ఎంతగా సరిపోతుందో నేను తెలుసుకోగలను. ఆ రోజు నేను చేయవలసిన పనులను బట్టి నేను ఆ ఆహారాన్ని తినవచ్చో తినకూడదో నిర్ణయించుకుంటాను. కత్తిలా పొదునైన గ్రహణ శక్తి అలవర్చుకునేటట్టు శరీరాన్ని తయారు చేయటం సాధ్యమే. అయితే అలాంటి విచక్షణ పెంచాలంటే శరీరం మీద స్మృతుల ప్రభావం కనిష్ట స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. యోగులు సాధన చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంచుకునేటప్పుడు సాధారణంగా వాళ్ళు కొంతసేపు ఆ ప్రదేశం చుట్టూ తిరిగి చూసుకుంటారు. ఆ ప్రదేశం ఎలాంటిదో అనుభూతి చేసుకుంటారు. తర్వాత అందులో ఒక ప్రత్యేకమైన చోటు ఎంచుకుంటారు. వాళ్ళ శరీరాలకు ఆ గ్రహణ శక్తి ఉంటుంది. వాళ్ళ యోగాభ్యాసానికి ఏ స్థలం అనువైనదోనన్న విచక్షణ వారు చేసుకోగలరు. వాళ్ళ ఎంపికకు
వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు సుమా. ఈ ఆధునిక యుగంలో సకారాత్మక నకారాత్మక శక్తుల గురించి కలగలుపుగా టకటగా చెప్పేసే వాడుక ఒకటి ఉంది. చాలా మంది ఫలానా చోట లేక ఫలానా మనిషి తాలూకు స్పందన తరంగాలు నాకు నచ్చలేదు అంటూ ఉంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏమిటో ఏమీ తెలియకుండానే అలా అంటుంటారు. సాధారణంగా వాళ్ళ మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళు వాళ్ళకుండే వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలను దాటి పోలేకుండా ఉన్నారు అని. యోగి శరీరం చేసే విచక్షణకు ఆయనకున్న వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో రాగద్వేషాలతో ఎలాంటి సంబంధము ఉండదు. యోగికి శరీరం అనేది ఎలాంటి భావోద్రేక స్పందనలు లేని నిస్సంగమైన శాస్త్రీయ ఉపకరణం. అది కొలిచి చూస్తుందే తప్ప మంచి చెడుల తీర్పులు చెప్పదు. కనిపించిన దాన్ని ఉన్నదున్నట్టు చూడటమే దాని పని. ఇప్పుడు మళ్ళీ మనం మానవ సంబంధాల్లో నిబద్ధతను కూర్చిన చర్చకు తిరిగి వద్దాం. దీర్ఘకాల నిబద్ధత గల సంబంధాలు ప్రకృతి సహజమైన ప్రకృతి సహజం అనేది సరైన మాట కాదు. ప్రకృతి సహజం అంటే ఏమిటో మనం మరింత సవ్యంగా అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పుకోవచ్చు, ప్రకృతికి చాలా విభిన్నమైన స్థాయిల్లో పనిచేస్తుంది. వాటిలో ఒకటి పూర్తిగా భౌతికమైన స్థాయి. మీరు మీ ప్రాకృతిక స్వభావం చెప్పినట్టే చేసినట్టయితే దాదాపు ప్రతి వాళ్ళలోనూ సంగమించాలని కోరుకుంటారు. కానీ మీ సహజ స్వభావంలో ఇతర పార్శ్వాలు కూడా ఉంటాయి. మరొక పార్శ్వం వైపు కదిలితే భావోద్రేకపరమైన సాన్నిహిత్యం చాలా ప్రధానమని భావిస్తారు. మీరు ఎవరితోనైనా పేకల్లోతు ప్రేమలో పడిపోతే అప్పుడు ఆ ఒక్కరితో సంబంధమే మీకు సరిపోతుంది. అందుకైనా లోతైన గంభీరమైన పార్శ్వం మరొకటి కూడా ఉంది. ఆ వైపు కదిలితే మీరు అసలు ఏ ఇతర వ్యక్తితోనూ సంబంధాన్ని కోరుకోరు. మీ పాటికి మీరు ఏకాంతంగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే మీకు మీ శరీరం అనేది దానికదే ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవన ప్రక్రియగా అనుభూతి అయిపోయి ఉంటుంది. దానికి తోడు నిలిచేందుకు మరో శరీరం దానికి అవసరం లేదు అని మీరు గ్రహించారన్నమాట. దానికి మరో శరీరాన్ని జత చేసి దాని జీవన ప్రక్రియకు భంగం కలిగించే కోరిక మీకు లేదు. అది ఎలా ఉన్నదో అలాగే ఉంచేయాలనుకుంటారు. కనుక విషయం ఏమిటంటే స్వభావం అనే దానిలో విభిన్నమైన స్థాయిల్లో ఉంటుంది. మీరు ఏ స్థాయిలో జీవిస్తున్నారో దాన్ని బట్టి మీ స్వభావం ప్రభావం చూపుతుంది. స్వభావంలో ఉండే ఉన్నతమైన పార్శ్వాలను చేరుకునే ప్రయత్నంగానే ప్రపంచవ్యాప్తంగా సర్వసంగ పరిత్యాగం చేసే తాపసిక సంప్రదాయాలు ఏర్పడ్డాయి. లైంగికత స్మృతుల రాశిని ఎక్కువగా పోగేస్తుంది. కొందరు మనుషులు సర్వసంగ పరిత్యాగం వైపు ముగ్గటానికి కారణము వాళ్ళు లైంగిక కార్యాలకు శరీర సుఖాలకు విరోధులవటం కాదు. వాళ్ళ వ్యవస్థలో స్మృతుల భారాన్ని మరింత పెంచుకోవటం వాళ్ళకి ఇష్టం లేక. ఇప్పటికే ఈ శరీరము అన్నిటినీ స్మృతులుగా విరివిరిగా దాచేసుకుంటున్నది. ఇప్పటికీ పోగుపడి ఉన్న పాత కర్మే చాలా పెద్ద రాశి. దాన్నంతా చెల్లగొట్టేయాలి. దానికే ఓ జీవితకాలమంతా కావాలి. భౌతిక స్మృతుల భారాన్ని తగ్గించుకోకపోతే శరీరం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. ఎంతో కష్టం మీద మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫలానా పదార్థాలు ఇక ముందు ముట్టుకోనను, రేపటి నుంచి తెల్లవారకు ముందే మేలుకునే అలవాటు చేసుకుంటానను, ఇలాంటివి. కొద్ది కాలం ఈ నిర్ణయాలు ఆచరణలోనూ పెట్టవచ్చు. కానీ అదంతా కొద్ది కాలం మాత్రమే. మీ మనస్సంకల్పం ఎంత దృఢమైనదైనా అదొక్కటే మీ భౌతిక స్మృతులను నిర్మూలించలేదు. రుణానుబంధాన్ని మీ వ్యవస్థలోంచి పూర్తిగా తొలగించి వేయడానికి చాలా ప్రయత్నము, చాలా సమయము అవసరము. ఇప్పటికే మీరున్న పరిస్థితి కష్టమైన పరిస్థితి. ఎన్నెన్నో ప్రేరణలు ఉత్ప్రేరణలు తట్టుకోవాలి. పొగ పీల్చడం గురించిన స్మృతి మీ శరీరాన్ని ఒకవైపు లాగుతుంటే మద్యం వాసనల స్మృతులు మరోవైపుకు నెడుతున్నాయి. ఆహార పదార్థాల సుగంధాలు ఇంకోవైపుకు తోస్తున్నాయి. లైంగిక స్మృతులు మరోవైపుకు తరుగుతున్నాయి. ఈ స్మృతులన్నిటినీ బాగా తగ్గించుకోగలిగితే
జీవితం సులభమవుతుంది. అప్పుడిక మీరు ఊరికే నిశ్చలంగా కూర్చోవాలి అనుకుంటే మీ శరీరం ఆ పని తేలిగ్గా చేసేస్తుంది. జీవితం మీ ముందు అత్యున్నతమైన గతిలో ఆగతమవుతుంది. విచక్షణ లేకుండా స్మృతులు పోగు చేసుకుంటూ పోతే మీ శరీరం నకారాన్ని చూపిస్తుంది. ఆ భాండాగారాన్ని తగినంత ఖాళీగా ఉంచుకొని మీ వ్యవస్థను కొంత తేలికపరుచుకుంటే ఈ శరీరం అసాధారణమైన విషయగ్రహణ శక్తిని ప్రదర్శించగలదు. సాధన: మీలో ఉన్న రుణానుబంధం ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవడానికి మీరు ఒంటరిగా కొత్త చోట మీరు ఎప్పుడూ కూర్చుని ఫర్నిచర్పై కూర్చొని మీ శరీరం మీకు సౌకర్యంగా ఉందా? ఏదైనా అసౌకర్యం అనుభవిస్తున్నారా? శరీరం ఇంకెక్కడో ఉండాలని కోరుకుంటున్నదా? గమనించండి. మీరు గమనించి ఉంటారు, వృద్ధులకు చాలా మందికి వాళ్ళకు ఇష్టమైన చేతుల కుర్చీ ఒకటి ఉంటుంది. చాలా కుటుంబాల్లో చాలా మంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రోజు ఒకే స్థానంలో కూర్చుంటారు. అలా చేయటం ఒకప్పుడు సౌలభ్యం వల్ల, అలవాటు వల్ల కావచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో దీనికి కారణం రుణానుబంధమే. రుణానుబంధాన్ని మీరు ఎంత ఎక్కువగా పెంచుకుంటారో ఆధ్యాత్మిక వికాసం అనే నిచ్చెన మెట్ల మీద నుంచి అంతే కిందకి జారిపోతూ ఉండటం ఖాయం. కర్మ మీకు సరిహద్దులను ఏర్పరుస్తుంది. ఆ సరిహద్దుల్లో ఉండటం మరి సుఖంగా ఉన్నదంటే మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఒక కుర్చీ లేక ఒక గది మీకు భౌతికంగా సౌకర్యాన్ని, ఏకాంతాన్ని కలిగించవచ్చు. కానీ మీరు వాటిని ఏదో రాజ్యంలాగా భావించడం కానీ, మీ అస్తిత్వమే వాటి మీద ఆధారపడినట్టు అనిపించి మనసు చెదిరిపోతూ ఉండటం కానీ జరుగుతుంటే మాత్రం మీ కర్మను ఒక పట్టుపట్టి కొంచెం కదిలించి చూడాల్సిన సమయం వచ్చినట్టు. చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో జిజ్ఞాసుల కోసం ఆశ్రమాలు, మఠాలు ఏర్పడి ఉంటాయి. వీటి ఉద్దేశం ఆ జిజ్ఞాసులకు రుణానుబంధం ఏమీ లేని ఏకాంత వాతావరణంలో నివసించే అవకాశం కల్పించటం. ఒక్కొక్కప్పుడు ఈ ఆశ్రమాల వల్ల కూడా కొత్త సరిహద్దులు, రాజ్యాలు ఏర్పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది దురదృష్టకరం. కానీ ఆశ్రమాల వెనుక లక్ష్యం మాత్రం జిజ్ఞాసుల దృష్టి పదాన్ని విస్తృతం చేయటమే తప్ప సంకుచితం చేయటం కాదు. వాళ్ళు బయటి ప్రపంచంలో ఉంటే వాళ్ళు రుణానుబంధం వల్ల మళ్ళీ మళ్ళీ కొందరు పురుషుల వైపు, కొన్ని ప్రదేశాల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. సంస్కృతంలో క్షేత్ర సన్యాసం అనే పదం ఉంది. అంటే ఒక పవిత్రమైన భౌగోళిక ప్రదేశాన్ని ఎప్పుడూ వదిలి వెళ్ళనని చేసే శపథం. క్షేత్ర సన్యాసం అంటే భౌతిక స్మృతులకు సంబంధించిన శక్తివంతమైన కబంధ హస్తాల నుంచి జిజ్ఞాసులు తమను తాము రక్షించుకునే మార్గం. సమాప్తం.